Nani, sit there. Hi, hi. Cheese. Cheese, please. సో చూసారు కదా ఇంట్రొడక్షన్. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ తర్వాత మేము లాస్ట్ ట్రిప్కి వెళ్ళింది నాని బర్త్డేకి, అండ్ దాని తర్వాత ఇది ఇంకొక లాంగ్ ట్రిప్ అనమాట, 4 days ట్రిప్. అండ్ నేను, మా ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ, సో టోటల్ 3 families ఈ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ ట్రిప్ చాలా చాలా స్పెషల్ మళ్ళీ, ఎందుకంటే వీఆర్ 3, మమ్మీ, నాని, నేను అండ్ శ్యామ్. సో అండ్ నేనైతే చాలా చాలా మూమెంట్స్ క్యాప్చర్ చేశాను అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ని కూడా క్యాప్చర్ చేశాను. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అంటే ఐ థింక్ 5 episodes వస్తాయి ఈ వీడియోది. సో మేము వెళ్ళేది ఒక వేరే కంట్రీ లాగానే, వేల్స్ అనే ఒక ఊరు అనమాట, కాన్వే. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ దీన్ని ఎక్స్పెండిచర్స్ ఎంత అయింది ఏమయ్యని నేను లాస్ట్ వీడియోలో చెప్తాను. సో ఇఫ్ ఎనీవన్ ఇన్ యూకే, ఎవరన్నా యూకేలో ఉన్న వాళ్ళు ఇలా ట్రిప్ ప్లాన్ చేయాలంటే సో ఇలా నీట్గా ప్లాన్ చేయొచ్చు. అండ్ మేమైతే ట్రైన్లో వెళ్ళామన్నమాట. సో ట్రైన్లో ఎందుకు అంటే సో ఇట్స్ ఈజీ అండ్ కంఫర్టబుల్, నానికి కానీ మమ్మీకి కానీ సో నాకు కానీ. సో అందుకే ఇలా ట్రైన్లో వెళ్ళాము. అండ్ జర్నీ వచ్చేసి మేమున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే 2.5 hours, యాక్చువల్ 2.5 to 3 hours, కానీ మాకు 1 hour ఒక చోట స్టాప్ ఉండాలి, ఏమంటారు, ఇక్కడ నుంచి మాంచెస్టర్కి వెళ్ళి మాంచెస్టర్ నుంచి 1 hour వెయిట్ చేసి దాని నుంచి ఇంకొక ట్రైన్ చేంజ్ చేయాలి. సో అందుకే మాకు ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ట్రైన్ మేము. అండ్ నాని ఇప్పుడు చిన్నప్పుడు ట్రైన్లో ఊరికే కూర్చునేవాడు, కానీ కొంచెం పెద్దగా ఈ లోపల ట్రైన్లో మూవ్ అవ్వాలి ఇది అని ఎక్కువ అలర్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసి మేము మాంచెస్టర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నానికి 1 hour ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి సో మేమైతే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మాకు 8:30కి ఉండే ట్రైన్. సో మార్నింగే ఫాస్ట్గా లేచేసి బ్రేక్ఫాస్ట్ మేము ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ తిన్నాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్ అయితే వెళ్ళాము. నేను ట్రైన్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. సో ఇది మెయిన్ డోర్ అనమాట వాష్రూమ్స్ది. ఇలా అక్కడ గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దట్స్ మీ. అండ్ ఎందుకు వాష్రూమ్ క్యాప్చర్ చేశానంటే లైక్ ఇందాక ట్రైన్ చూసారు కదా, సో ట్రైన్లో వాష్రూమ్స్ని కూడా చూపిద్దాము అని చెప్పి, అంటే లైక్ హౌ దే మెయింటైన్, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు అని చెప్పి. సో అదైతే ఎంట్రన్స్. దాని తర్వాత ఇక్కడ కమోడ్ ఏరియా. అండ్ మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ బెల్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇది నాపీ చేంజింగ్ అనమాట. చిన్నపిల్లలు ఎవరికైనా డైపర్ చేంజ్ చేయాలంటే మనము ఇక్కడ డైపర్ చేంజ్ చేసేసి మళ్ళీ దాని ప్లేస్లో అలా ఫిక్స్ చేసి, లైక్ వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ, టిష్యూస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్, ఎలా హ్యాండ్ పెడితే హ్యాండ్ వాష్, హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్, సోప్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫ్లైట్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అందుకే ఓకే దే మెయింటైనింగ్ స్టాండర్డ్ అని చెప్పి ఇలా చూపిద్దామని అనుకున్నాను. ఇక్కడైతే వాళ్ళు చీర్స్ చేసుకుంటున్నారు. ఇలా నానిని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ ఇది బోర్డ్, మీరు ఏ స్టాప్లో దిగాలి అండ్ ఏ స్టాప్ నెక్స్ట్ అని చెప్పి ఇలా ఒక స్క్రీన్ మానిటర్ ఉంటుందన్నమాట. సో అండ్ అక్కడ దాంట్లోనే మీరు ఏ టైంకి రీచ్ అవుతారు, ఎన్ని మినిట్స్ డిలే అని క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. అండ్ టాయిలెట్స్ ఫుల్ ఉందా అంటే మీరు ఒక్క వాష్రూమ్ వెళ్ళే వరకు టాయిలెట్స్ ఫుల్ ఉంటే అక్కడ రెడ్ కలర్ మార్క్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ టాయిలెట్స్ ఫ్రీ ఉంటే అలా గ్రీన్ కలర్ మార్క్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నాని చూడండి క్యూట్గా మాట్లాడతారు. ఫింగర్స్, yes, tummy tummy, yes, head yes, Hair. Yeah. Shoulder, Nani. Shoulder. yes, Chest. Yes. Toes office. What is your name? What is your name?
what is your daughter's name? Very good, Nani. What is your mommy's name? Wow, high five. You high five to mommy. Thank you. My name is Pretty. Tell what is Aji's name? Kanina. Hey, Aji's name, Ray. Aji. Aji. Pretty. What is Aji's name? ఇలా నాని చిన్న చిన్న మాటలు స్టార్ట్ చేశాడు కదా. సో మాకేం బోర్ కొట్టకుండా ట్రైన్ జర్నీ స్మూత్గా అయిపోయింది. అండ్ ఇక్కడ ఇందాక ఒక మనిషి వచ్చి వేస్ట్ని కలెక్ట్ చేశారు కదా. ఇక్కడ ట్రైన్లో అయినా రోడ్ మీద అయినా ఎక్కడైనా వేస్ట్ని మనము పేపర్స్ని తినేసి అలానే పాడేయకూడదు. పాడేస్తే లైక్ ఇంత ఫైన్ అని ఎవరైనా చూస్తే ఫైన్ ఖచ్చితంగా వేస్తారు మీకు. సో ఇలా వచ్చి వాళ్ళు వేస్ట్ కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఇది కూడా సేమ్ ఫ్లైట్లో లాగానే మనకు ఫ్లైట్లో ఎలా అయితే వచ్చి వేస్ట్ని కలెక్ట్ చేసుకుంటారో ఇలా కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఇలా వచ్చి కలెక్ట్ చేస్తూ పోతూ ఉంటారు అనమాట. అండ్ టికెట్స్ విషయం కూడా చాలా డిఫరెంట్ ఇక్కడ ఇండియాలోగా కాకుండా అండ్ ఇక్కడ టికెట్ ఇది కూడా చాలా డిఫరెన్స్. సో మనము ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద టికెట్, మీరు పర్చేస్ చేసిన టికెట్ ఉంటేనే మీరు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగలుగుతారు. అంటే ఆ టికెట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తేనే గేట్స్ ఓపెన్ అవుతాయి బయటికి వెళ్ళడానికి. సో ఇలా మేమైతే సీనరీ చాలా బాగుండే అనమాట. సో ఇలా ఎంజాయ్ చేస్తూ అంటే మేము ట్రైన్లో వెళ్ళినామని అనిపించనే లేదు. సో చాలా బాగా అనిపించింది. మేము ట్రైన్ ఆఫ్ చేసుకుంది కూడా అందుకే. మేము ట్రైన్లో నుంచి వెళ్ళేటప్పుడు బీచ్ కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తుంది. సో ట్రైన్ జర్నీలో సీనరీస్ అన్నీ బాగున్నాయని దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆప్టింగ్ ట్రైన్ అనమాట. లేకపోతే బస్లో కూడా వెళ్ళిండొచ్చు, బట్ ట్రైన్ ఎందుకంటే ఇలా వెళ్ళేటప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పి ట్రైన్. మిస్ యూ. Take care. Miss you. Ayappa, Nani. సో ఇక్కడ ట్రైన్స్ కూడా మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క సీట్కి ముందర స్పేస్ ఉంటుంది అనమాట. లైక్ మనం ఇండియాలో రిజర్వేషన్ ముందే టికెట్స్ బుక్ చేసే రిజర్వేషన్ దాంట్లో ఎలా వెళ్తామో అలా ఇలా అన్ని కంపార్ట్మెంట్స్కి ఇలానే ఉంటుంది. ఎందుకంటే అందరూ ట్రైన్ని ముందే రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే మీరు నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది, ఏ స్టాప్లో మీరు దిగాలి అంటే ఇలా స్క్రీన్ ఉంది కదా, ఇలా డిస్ప్లే చేసి ఉంటారనమాట. సో సేమ్ అగైన్ ఫ్లైట్లో లాగానే. అండ్ ఇలా వ్యూస్ చూసుకుంటూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీరు కూడా వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మా స్టాప్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ స్టాప్ ఇది మేము వచ్చిన ట్రైన్. అండ్ డోర్స్ కూడా మనం బటన్ ప్రెస్ చేస్తేనే డోర్స్ ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత ట్రైన్ వెళ్ళాలి అంటే క్లోజ్ అయిపోతాయి ఇమీడియట్గా డోర్స్. అండ్ ఇక్కడైతే మన అండ్ వీక్షు ఫైనల్లీ వచ్చేసారనమాట. నాని అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 2 days నుంచే వీఆర్ మీటింగ్ మన అండ్ వీక్షు అంటే మమ్మీ మన వీక్ష అని. అండ్ ట్రిప్ మొత్తం మన 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 వీక్ష 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 అని ఎన్నిసార్లు అన్నాడు. ఎందుకంటే నానికి మన
వీక్ష అంటే అంత ఇష్టం కాబట్టి. అండ్ ఇలా అయితే మేము ఇంకొక ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు 2 ఫ్యామిలీస్ కార్లో వచ్చారనమాట. సో వాళ్ళ ఇంకొక ఫ్యామిలీ రావడం లేట్ అవుతుందని చెప్పి సరే మా బీచ్ పక్కనే స్టేషన్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అదే ట్రైన్ స్టేషన్ అండ్ ఎదురుగానే బీచ్. సో ఇంకొక రీజన్ మేము ఈ స్టాప్ని ఆప్ చేసుకోండి. సో ఇలా బీచ్ వ్యూ చూసుకుంటూ ట్రైన్ స్టేషన్ బీచ్ పక్కన ఎక్కడైనా ఉంటుందా, నేనైతే చూడలేదు. మీరు ఎక్కడన్నా చూస్తుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకా ఇలా అయితే మేము నానికి ఫస్ట్ టైం బర్త్డే ట్రిప్కి వెళ్ళినప్పుడు నాని వాటర్ని అంత ఎంజాయ్ చేయలేదు. ఈసారి ఏమన్నా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటే ఈసారి కూడా మేము బీచ్కి ఎక్కువ వెళ్ళలేదు. సో ఇది జస్ట్ ఊరికే టైం స్పెండ్ చేస్తాం, వాళ్ళు వచ్చేంత వరకు అని వెళ్ళాం. కానీ అక్కడ ఎక్కువ టైం అయితే మేము మళ్ళీ వద్దాం అనుకున్నాము, కానీ మాకు వేరే ప్లేసెస్ చూడడానికి టైం సరిపోలేదు. సో అని మేము ఇంకా ఇలా జస్ట్ ఒకసారి వెళ్ళి ఇంట్రడక్షన్ వీడియో చెప్పేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ నేనైతే మా నాని కమ్మని పిలుస్తున్నాను, ఎందుకంటే వాటర్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయన్నమాట. ఎవరు వాటర్లోకి వెళ్ళలేరు, అంత చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకా మనాకి కూడా నాని లాగానే వాటర్ ఫోబియా ఉన్నట్టు ఉంది. సో నాని కూడా వాటర్ అంటే అస్సలు పొడి. ఇంకా నేను వీక్కుని కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకా నాని వెళ్ళిపోయారనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఫ్యాన్లో ఆడుకోవాలని చెప్పి ఇంకా నేను వీకు కొంచెంసేపు వెళ్ళి అలా ఎంజాయ్ చేసుకొని ఇంకా మళ్ళీ మా మమ్మీ సరే నేను వెళ్తాను అని చెప్పి ఫస్ట్ అయితే ఎవరైనా బీచ్కి వెళ్ళి సముద్రం అంటే నేను చెప్తాను. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఒకరినొకరిని వదులుకోవట్లేదు అనమాట, అంత క్లోజ్ వీళ్ళిద్దరు. సో నాని అయితే వీక్షని అయ్యో ఎన్ని డేస్ తర్వాత మీట్ అవుతున్నాను అన్నట్టు హక్ చేసుకొని ఉన్నాడు అనమాట. అసలు వదలట్లేదు, వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ట్రిప్ మొత్తం నాని వీక్షతోనే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అండ్ వీకు కూడా అంతే ఎంజాయ్ చేశారు నానితో. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ కొంచెంసేపు ఆడుకుంటుంది అండ్ ప్రే చేస్తుంది. మా మమ్మీ ఇక్కడ సముద్ర దేవతకి ప్రే చేస్తుందని చెప్పి ప్రే చేస్తుంది. అండ్ ఇంకా నాని పిలుస్తున్నాడు ఇక్కడ కమ్మని. సో ఇక్కడ వీకు నానికి హ్యాట్ తెచ్చిస్తుంది. సో నానికి ఎండ వస్తుందని చెప్పి తనే వేస్తుంది, నానిని చాలా బాగా డెకరేట్ చేస్తుంది వీక్షు. అండ్ ఇక్కడైతే అట్లీస్ట్ మనం రీల్ షాట్స్ అన్నా తీసుకుందామని చెప్పి సో అలా కిడ్స్ ఆడుతూ ఉంటే మేము జస్ట్ ఇలా రీల్స్ కోసమని వెళ్తే అక్కడ వాటర్ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉండే. అండ్ దాని తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళలేకపోయినాను. శ్యామ్ కూడా కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు, ఎందుకంటే నీళ్ళు అంతా చల్లగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ బ్లర్గా కనిపించే వీడియోస్ అన్ని మా మమ్మీ క్యాప్చర్ చేస్తారనమాట. సో
క్యాప్చర్ చేసే ముందు లెన్స్ టచ్ చేసేస్తారు. సో అందుకే అంత బ్లర్గా వస్తుంటుంది ఈ వీడియో. అండ్ దట్స్ ఓకే, బట్ ఎనీ హౌ ఐ అప్రిషియేట్ మై మమ్మీ. సో నా కోసం కొంచెం ఎఫర్ట్స్ పెడతారు అనమాట వీడియోస్ షూట్ చేయడానికి, స్పెషల్లీ నా కోసం అది. అండ్ ఇంకా ఇక్కడైతే కిడ్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలి. మా నాన్న అయితే ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు శాండ్లో ఇంత ఆడలేదు, శాండ్ తినేవాడు. మీరు నా నాని బర్త్డే వ్లాగ్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బీచ్కి నాని శాండ్ తినేవాడు. ఇప్పుడు వాళ్ళతో కలిసి శాండ్ని తినకూడదు, శాండ్లో ఆడుకోవాలని అది నేర్చుకున్నాడు అనమాట. సో ఇలా కిడ్స్కి టాయ్స్ అన్ని ముందే తీసుకెళ్ళాము, అక్కడ ఇలా ఆడుకుంటారు అని చెజల్ అవన్నీ చేసుకుంటారు అని చెప్పి మేము యాక్చువల్లీ ఫుల్ శాండ్ బీచ్ అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది సో అది పెబుల్ బీచ్ అని. అండ్ దాని తర్వాత ఇంకా వీక్ష అయితే నానిని ఎంత టేక్ కేర్ చేస్తుందో, నానికి తినిపించడం, నానికి వాటర్ ఇవ్వడం. సో అలా సో నాకు వీక్ ఉంటే ఏ టెన్షన్ ఉండదు అనమాట, నాని గురించి ఫుల్ టేక్ కేర్ చేస్తుంది నాని నాని అనుకొని. సో మేమైతే ఎప్పుడు మీట్ అవ్వము, ఎప్పుడైనా ఇలా హాలిడేస్కి, ఎందుకంటే వాళ్ళు డర్బీ అనే ప్లేస్లో ఉంటారు, మేము షెఫీల్డ్ అనే ప్లేస్లో ఉంటాము. సో అందుకే వాళ్ళిద్దరు కొంచెం ఒకరినొకరు మిస్ అవ్వడం ఎక్కువ. సో మన కొంచెం పెద్దది వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే. సో మనతో ఎక్కువ అటాచ్మెంట్ లేదు, కానీ వీక్షతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, ఎందుకంటే ఐ థింక్ ఒక 2 years డిఫరెన్స్ వాళ్ళందరికీ వీళ్ళిద్దరికి. సో అందుకు. అండ్ దెన్ ఇంకా కొద్దిసేపు శ్యామ్ కూడా నానితో ఇలా ఆడుకున్నాడు. అండ్ తర్వాత ఇంకా వెళ్ళాలని చూసారా, ఇది పెబుల్ బీచ్. ఆ బీచ్ మొత్తం ఎక్కువ పెబుల్స్ ఉన్నాయి శాండ్ కన్నా. మేము ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు వాటర్ ఇంతవరకు ఉన్నాయి కదా, సో మీరు నా ముందు వచ్చే వీడియోస్లో వ్లాగ్స్లో చూస్తే వాటర్ ఫుల్ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట, ఎందుకంటే డే టైం వాటర్ ముందరికి ఉంటాయి అండ్ ఆఫ్టర్నూన్ మేము వెళ్ళేసరికి వాటర్ ఫుల్ వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. అది ఒక పెద్ద షాక్. అంటే అది నేను చూడలేదు అంత వెనక్కి వెళ్తాయని, తెలుసు వాటర్ ఆఫ్టర్నూన్ టైమ్స్ వెనక్కి వెళ్తాయి అని చెప్పి. అండ్ ఇక్కడైతే పింక్ కలర్ థీమ్లో ఒక రెస్టారెంట్ లాగా, రెస్టారెంట్ కాదు, ఇట్స్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ కెఫే లాగా. సో మేమైతే ఇక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు, అర్చన అని చెప్పి తను కూడా వచ్చింది. సో మేమైతే ఇక్కడ యాక్చువల్ ట్రిప్ని స్టార్ట్ చేసామన్నమాట వ్లాగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి సో దాని తర్వాత ఏమైంది మేము ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది మీరు నా ముందు వచ్చే వ్లాగ్స్లో చూస్తారు. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని క్యాప్చర్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ the 5 upcoming videos. So until then, see you, take care, bye bye. మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ క్యాన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అండ్ మీరైతే ఈ వీడియోస్ని అస్సలు మర్చిపోకుండా అన్ని వీడియోస్ని ఫాలో అయ్యి చూడండి. సో మీకు అన్ని వీడియోస్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే గైస్, బాయ్ బాయ్.